రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రశాంత్. మార్కాపురం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులు అర్ధరాత్రి వరకు మార్కాపురం కలెక్టర్ ఆఫీస్ వద్ద పడిగాపులు కాశారు. అర్ధరాత్రి వరకు కలెక్టర్ రాకపోవడంతో నిర్వాసితులు అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ వచ్చేంత వరకు కలెక్టర్ ఆఫీస్ వద్దే ఎదురు చూస్తామని చెప్పారు. ఎటికెలకు రాత్రి 12 గంటల సమయంలో నిర్వాసితులకు పట్టాలు పంపిణీ చేశారు కలెక్టర్ విజయ సునీత. ఈ రోజు సాయంత్రానికల్లా తమ గ్రామాలను ఖాళీ చేయాలని నిర్వాసితులకు తేల్చి చెప్పారు. దీంతో 30 గ్రామాలలో విద్యుత్ కట్ చేయనున్నారు విద్యాశాఖ అధికారులు. జాబ్ కార్డును మీరు 2005లో 6లో మిస్ అయ్యి వచ్చి ఉండొచ్చు. అవి ఎప్పుడు గతంలో జరిగిన తప్పు వల్ల, కానీ అవి కూడా వస్తాయి బయటికి. అవి కూడా వస్తాయి. తర్వాత వాటిని ఎట్లా చేయాలా గవర్నమెంట్ అనుకుంటే ఎట్లా చేయాలంటే అట్లా చేస్తారు. కానీ మీకు ఇంత బ్రహ్మాండంగా 2-3 రోజుల్లో ఆరడాస్థానంలో చిన్న చిన్న పనులు కూడా మొత్తం క్లీన్ చేస్తారు, మొత్తం అయిపోతాయి. మీరు వచ్చి ఎల్లుండి మంచిగా చూసుకొని పెద్దగా కొట్టి ఇల్లు కట్టుకోండి ప్రశాంతంగా. మీ డబ్బా ఎవరు రాస్తారుడు నిజంగా ఒరిజినల్ ఇదైతే దొంగ అయితే మాత్రం చేయలేము. ఒరిజినల్ చెప్పండి. మీ పరిస్థితుల్లో 1-10 సార్లు ఎంత చేయించేది మీకు న్యాయం. మార్కాపురం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. జిల్లా కలెక్టర్ విజయ సునీత, జేసీ పులి శ్రీనివాసరావు క్షేత్రస్థాయిలో ముంపు గ్రామాలను పరిశీలించి నిర్వాసితులకు పట్టాలు పంపిణీ చేశారు. అయితే గొట్టిపడియా ఎస్సీ కాలనీ వద్ద అధికారుల వాహనాలను నిర్వాసితులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. నిర్వాసితులు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. అందరికీ R&R ప్యాకేజ్ అందలేదని, ఇండ్ల పట్టాల విషయంలోనూ గందరగోళం ఉందని నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేశారు. అండ్ ఆల్సో R&R ప్యాకేజ్ తో పాటు ఇండ్ల పట్టాలు కూడా అందరికీ ఇవ్వాలని, అప్పుడే గ్రామాన్ని ఖాళీ చేస్తామని ఎస్సీ కాలనీ నిర్వాసితులు అధికారులను నిలదీశారు. దీంతో జిల్లా కలెక్టర్ విజయ సునీత స్పందించారు. అందరికీ అన్ని ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కలెక్టర్ హామీతో నిర్వాసితులు అధికారుల వాహనాలకు అడ్డుతప్పారు. పునరావాస ప్యాకేజీ, ఇండ్ల పట్టాల విషయంలో స్పష్టత ఇవ్వాలంటూ నిర్వాసితుల ఆందోళనతో వెలిగొండ ముంపు గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది. నేడు ఒంగోలులో మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. చదలవాడలోని సాయి విష్ణు చతుర్వాకటి